నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తిలోని ఫర్టిలైజర్ షాపుల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేస్తున్నప్పటికీ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాప్లో స్టాక్ ఉందని చూపించి క్షణాల్లోనే నో స్టాక్ అని చూపిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. చిన్న ఫోన్లు ఉన్న రైతులకు యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి బుకింగ్ అవ్వడం లేదని వారు చెబుతున్నారు. యాప్ విధానం వద్దని, పాత విధానంలోనే ఎరువులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 10 నుంచి 15 రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు కూడా యూరియా కోసం తిప్పలు పడాల్సి వస్తోందని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 10-20 రోజులు అవుతుంది. చేపించుకొచ్చిన ఈడ వచ్చిన ఈడ కూడా లేదు. ఏమంటున్నారు, ఇంకా ఆడ తిరిగి యాస వస్తుంది. మాకు ఇప్పుడు దాకా ఈరియలేదు. ఇంకా ఏం చేయాలి మేము? ఏంది పరిస్థితి? మాకు ఇంత ముందే బాగుంది, ఇప్పుడు ఏం లేదు. ఎన్నిసార్లు తిరగాలి ఈరియా కోసము? 10-20 రోజులు అవుతుంది. ఏమంటుండ్రు? ఇది ఏంది రైతుల బాధ? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిండ్రు మాకు. ఇప్పుడు ఇదిగో తిరగడమే. ఈడ పోయినప్పుడు ఆడ పోయినప్పుడు ఈడ ఎన్నిసార్లు తిరగాలి మేము? మాకు తెచ్చియడానికి మొగలు కూడా లేదు. మేము ఆడలో ఎన్నిసార్లు తిరుగుతాం మేము? ఎన్నికల తండం అది. 15 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా ఈరియా బస్సులు లేవు. మాకు నెల తిరిగి ఆశ వస్తుంది. అసలు మాకు ఏం పరిస్థితి మంచిగా లేదు. అవును, 7 మంది తాగి చొచ్చేదే పోయి ఉంది. తక్కువ ఉంది. లేడీస్ కూడా తిరగడం అయిపోయింది. మా ఆయనకైతే తెలియలేదు. మాకు ఆడవాళ్ళు తిరగాలంటే ఎట్లా తిరుగుతాం మేము? మా ఆయనకి ఏం సద్దు రాదు. మా తన పెద్ద ఫోన్లు లేవు, చిన్న ఫోన్ ఉంది. చిన్న ఫోన్లో ఏం తెలుస్తుంది? మాకు మిస్సెస్ కూడా తెలియదు. దాంట్లో ఏం తెలుస్తుంది మాకు? ఇంత ఇది చేసినారు. ఇప్పుడు ఆటో 50 రూపాయలు 100 రూపాయలు కట్టించుకొని ఈడ వచ్చినాం. మడ ఈడ వస్తే ఎక్కడ పోవాలి అని అంటే ఎక్కడ పోవాలి మేము? ఇంకా ఎన్నిసార్లు తిరగాలి? 20 రోజులు ఇట్లా తిరుగుతున్నాం. రోజు తిరిగేదే. నాకు చిన్న సెల్ ఉంది. ఎవరు చేయాలని చేస్తలేరు. నాకు 2 సార్లు ఎక్కడి నుంచి మళ్ళీ పోటీ వస్తున్నా, మళ్ళీ పొద్దున ఈ బ్యాగ్ నాకు వస్తలేవు. అంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తే మా ఆటోలకు సెఫ్ట్ అవుతుందని అడుగుతున్నాం సార్. పెద్ద సెల్ కాదు సార్, చిన్నది. ఎవరైనా కొట్టమంటే ఎవరు కొట్టాలని నాకు దీని వస్తలేవని రావంటున్నారు. దాని ఇబ్బంది అవుతుంది. ఈ కాళ్ళ అయితే మాకు అందరికి మా తెలంగాణలో సెఫ్ట్ అవుతుందని చెప్తున్నారు.